ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వాక్యాలు మనం చదువుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురముటకు ఆయన యొక్కను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తరువలాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండేవారు కారు. దేవుడు తన వాక్యమును దేవుని యొక్క మహిమార్థమై మనందరి క్షేమార్థమై దేవుడు దీవించి పంచిపెట్టునుగాక. ప్రభువునందు సోదరి సోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము దేవునితో మన సంబంధము అనే అంశమును మనం ధ్యానం చేయబోతుంటున్నాం. దేవునికి మనకు ఉన్న సంబంధము ఏమిటి? మనము దేవునితో ఎటువంటి సంబంధము కలిగి ఉండాలి అనే సంగతులు దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నారు. ఆ సంగతులు మనము ధ్యానం చేయబోతుంటున్నాం. మొట్టమొదటిగా మనము గమనించినప్పుడు దేవుడు మన సృష్టికర్త అనే సత్యము దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మన సృష్టికర్త. దేవుడి గ్రంథములో ఈ సత్యాలు మనము గమనిస్తున్నాము. ఆదికాండము 1వ అధ్యాయము 26-27 వాక్యాల్లో మనం చదువుకుంటున్నాం. అలాగే 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనము చదువుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా 100వ కీర్తన 3వ చరణములో, 139వ కీర్తన 13, 14, 15 చరణాల్లో, అలాగే మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27-28 వాక్యాలు, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఇంకా అనేక వాక్య భాగాల్లో దేవుడు మన సృష్టికర్త అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకుంటున్నాం. ఈ సంగతులు దేవుని యొక్క గ్రంథంలో చాలా స్పష్టంగా తేటగా మనం గమనిస్తున్నాం. సకల సృష్టికర్తగా దేవుడే మానవులను తన పోలికలో తన స్వంత హస్తాల్లో నిర్మించాడని దేవుని యొక్క గ్రంథంలో దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. దేవునికి మనకు ఉన్నటువంటి మొట్టమొదటి సంబంధం ఏమిటంటే, దేవుడు మన సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ సంగతి మనం ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేశాడు. ఆయన ద్వారా కలువ చేయబడిన వారం. ఈ సత్యమును గ్రహించి దేవునితో సరైన సంబంధము కలిగి ఉండాలని దేవుడు మొదట మనకు తెలియపరుస్తుంటున్నాడు. రెండవదిగా, దేవునితో మన సంబంధము ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు అని దేవుని యొక్క గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్న సందర్భంలో దేవుణ్ణి ఏ రీతిగా సంబోధించాలో తెలియజేశారు. పరలోకమందున్న మా తండ్రి అని మీరు సంబోధించండి అని వారికి తెలియజేశారు. పాత నిబంధనలో భక్తులు
అలాగే క్రొత్త నిబంధనల భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి తండ్రి అని సంబోధించారు. ఆయన మన పరలోకపు తండ్రి అనే సంగతి దేవుని యొక్క గ్రంథంలో దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో క్రీస్తు యేసునందు విశ్వాసించిన ప్రతివారు దేవుని కుమార్తెలు అనే సత్యము అందులో దేవుడు తెలియజేశాడు. గలతీ పత్రిక 3:26లో కూడా ఈ సత్యం మనకు కనిపిస్తుంది. అనేక వాక్య భాగాల్లో ఈ సత్యాలను మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఒక స్వంత తండ్రిగా దేవుడు మనకున్నాడు. ఆయన మన తండ్రిగా ఉన్నాడు. ఆయనకు మనం పిల్లలుగా ఉన్నాము. మన స్థితిగతులని కూడా ఆయన ఎరిగి ఉన్నవాడు. మన అక్కడలు ఎరిగి ఉన్నవాడు. ప్రతి విషయంలో మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు అని ఒక పరిపూర్ణ బాధ్యతాయుతంగా ఆయన మనలో వ్యవహరిస్తారనే సంగతులు దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. ఈ సంబంధము మనం కలిగి ఉన్నామా లేదా, ఈ రిలేషన్, ఈ యొక్క అనుబంధము మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా లేదా ఆలోచన చేయాలి. దేవుడి గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఆయన నా సొంత తండ్రి అని చెప్పగలిగే ఆ దృఢ నిశ్చయత మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. దేవునితో మన 3వ సంబంధము తల్లికి పిల్లలకు ఉన్న సంబంధం మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు ఈ రీతిగా తెలియపరుస్తుంటున్నారు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని తెలియజేస్తుంటున్నాడు. మన కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, వ్యాధుల్లో, మన కృంగుదలలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని తెలియజేస్తుంటున్నాడు. దేవుడికి ఉన్నటువంటి బిరుదుల్లో ఒక బిరుదు ఏమిటంటే ఆదరణకర్త. మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన ఏం చేస్తారు? మనం ఎంత బలహీనంగా ఉన్నా, సమస్యల వలయంలో చిక్కుబడి ఉన్నా, కృంగుదల కలిగి ఉన్నా, నిరాశ నిస్పృహాల్లో మనం జీవిస్తున్నా దేవుడు మనల్ని దర్శిస్తారు, మనతో మాట్లాడతారు, మనకు ఆదరణ కలిగిస్తారు, మనకు నెమ్మది కలిగిస్తారు, మనకు ధైర్యం నింపుతారు, మనకు నిరీక్షణ కలిగిస్తారు. ఈ రీతిగా ఒక తల్లి పాత్రగా దేవుడు మనకు సహాయం చేసేవాడు, ఆదరించేవాడు అనే సంగతులు దేవుని యొక్క గ్రంథములో దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. 4వదిగా దేవునితో మన సంబంధము, దేవుడు మన సహోదరుడు. దేవుని యొక్క గ్రంథములో దేవుడి సత్యం తెలియజేశారు. పరలోకమున్న దేవుడు, సకల సృష్టికర్తైన దేవుడు మనతో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడు అనే సంగతి గమనిస్తే మన సహోదరుడుగా ఉన్నాడు అని దేవుడు తెలియజేశాడు. అంత అన్యోన్య సంబంధం, సహవాసం, సహోదరుడు లేక సహోదరి అనగా ఒకే ఉదరంలో జన్మించినవాడు అని అర్థం. ఆయన దేవుడై ఉండి మనల గురించి ఆయన ఏమని తెలియజేస్తున్నాడు, ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడో ఆ సత్యం దేవుని యొక్క వాక్యంలో తెలియజేశాడు కదా. దేవుడు మనకు సహోదరుడు. ఎంత గొప్ప విషయము మనం ఆలోచన చేయాలి. వారిని గురించి, నా సహోదరులని వారిని గురించి చెప్పటానికి ఆయన సిగ్గుపడేవాడు కాదు అని దేవుని యొక్క గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. కీర్తనలు 22వ కీర్తన 22వ వాక్యం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, అలాగే 11, 12 వచనాలు కూడా గమనిస్తున్నాము. రోమపత్రిక 8వ అధ్యాయము 29లో చెప్పారు, యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడిగా ఉన్నారు, అనగా జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నారు. మనము ఆయనతో కలిసి సహోదరులుగా ఉన్నాము అనే వాక్యంలో తెలియజేస్తుంటున్నాడు. ఆయన జ్యేష్ఠుడిగా ఉన్నాడు. ఆ తర్వాత మనం ఆయనకు సహోదరులుగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంటుంది. ఒక అన్నదమ్ముల సంబంధం. ఏ సంబంధం?
ఆయన మహాదేవుడు, కానీ మనతో ఎటువంటి సంబంధం కోరుకుంటున్నాడు, ఎటువంటి సంబంధం కలిగి ఉండడానికి ఆయన ఆశిస్తున్నాడు గమనిస్తే, ఒక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏ రీతిగా ఒక కుటుంబంలో కలిసి ఉంటున్నారో ఆ రీతిగా ఆయన మనతో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నాడు అనే సంగతులు దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. ఐదవదిగా దేవునితో మన సంబంధం. ఆయన భర్త అయి ఉన్నాడు, మనము ఆయనకు జీవిత సహచారినిగా ఉన్నామని చెప్పి దేవుడు తన గ్రంథంలో తెలియపరుస్తుంటున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5లో దేవుడు ఈ రీతిగా తెలియజేస్తుంటున్నాడు. నిన్ను సృష్టించిన వారు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. నిన్ను సృష్టించిన వారు నీకు భర్త అయి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18లో ఏం చెప్పాడంటే, నేను మిమ్మను అనాథలుగా విడువను అని చెప్తున్నాడు. అనాథలు అంటే అర్థం ఏంటంటే నాథుడు లేనివాడు, భర్త లేనివాడు అని అర్థం. భర్త లేని వారిని అనాథ అంటారు. సాధారణంగా తల్లి తండ్రులు లేని వారిని కూడా, దిక్కు లేని వారిని అందరినీ అనాథలని పిలుస్తారు. కానీ అయితే ఒక ఖచ్చితమైనటువంటి సంగతి దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాము. నాథుడు లేనివాడు లేక నాథుడు లేనివాడు అనాథలు అని చెప్తున్నాడు. నాథ అంటే భర్త అని అర్థం. నాథుడు, నా నాథుడు, అవును, ఆయన మనకు భర్తగా ఉన్నాడు. భర్తగా అర్థం ఏమిటి? భరించేవాడు అని అర్థం. ఆయన మనలను భరించేవాడు, మనలను చంకబెట్టుకునేవాడు, భుజముల మీద మోసేవాడు, మన భారాలు భరించేవాడు, మన కష్టాలు నష్టాలు ఆయన తొలగించి మనకు క్షేమం కలిగించేవాడు. సృష్టికర్తగా దేవుడే మనకు ఆ భర్తగా ఉన్నాడని, మన బాధ్యత స్వీకరించేవాడని, మన అక్కడలు తీర్చేవాడని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. ఇటువంటి సత్సంబంధం, సమీప సంబంధము మనం కలిగి ఉన్నామా లేదా అనే సంగతి మరోసారి మనం ఆలోచన చేసుకుందాం. ఆరవదిగా దేవునితో మన సంబంధము సమీప బంధువు. సమీప బంధువు అంటే అర్థం ఏంటి? రక్త సంబంధి అని అర్థం. రక్త సంబంధి. ఋతు గ్రంథము 2వ అధ్యాయంలో 1వ వచనంలో మనం గమనిస్తున్నాము. అలాగే 2వ అధ్యాయము 20వ వచనంలో, 3వ అధ్యాయము 2, 9, 12 వచనాల్లో మనం గమనిస్తున్నాం. ఆయన మన సమీప బంధువు, రక్త సంబంధి అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనాల్లో మనం చూసినప్పుడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడయ్యను అని ఈ భాగంలో మనము చదువుకుంటున్నాం. మనము రక్తమాంసములు కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా రక్తమాంసములు ధరించి భూలోకంలో జన్మించారు. ఎందుకు ఆ రీతిగా జన్మించారు అనే సత్యం గమనించినప్పుడు, ఈ మరణం యొక్క దాసత్వం నుండి, పాప యొక్క దాసత్వం నుండి విడిపించడానికి, ఈ మరణానికి కారణమైనటువంటి సాతానును ఓడించడానికి, మరణం నుండి విడిపించి నిత్య జీవం దయచేయడానికి యేసుక్రీస్తు వారు రక్తమాంసము ధరించి లోకానికి వచ్చారని ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం. ఆయన మన రక్త సంబంధి, ఆయన దూరస్తుడు కాదు. ఆయన మన రక్త సంబంధి అని దేవుడు తన వాక్యంలో తెలియపరుస్తుంటున్నాడు. ఎంత సామీప్యత కలిగి ఉన్నాడో ఈ సంగతి మనము గ్రహించాలి. రక్త సంబంధులం. దేవుడు మనకు రక్త సంబంధిగా ఉన్నాడు. మోషే భార్య సిప్పోరా చెప్తుంది, నీవు నాకు రక్త సంబంధమైన
భర్తవై ఉన్నావు అని చెప్తోంది. అలాగే దేవుడు మనకు రక్త సంబంధమైన భర్తగా ఉన్నాడు, సమీప బంధువుగా ఉన్నాడు. ఆయన మన విడిపించేవాడు. ఆ సంగతులు దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. 7వదిగా దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో నేను మిమ్మలను స్నేహితులను పిలుస్తున్నానని చెప్పాడు. నేను మిమ్మలను స్నేహితులుగా పిలుస్తుంటున్నాను. దేవుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఏదెను తోటలో ఆదాము హవ్వలతో స్నేహం చేసినవాడు, హనోకుతో స్నేహం చేసినవాడు, నోహుతో అబ్రహాముతో స్నేహం చేసినవాడు, మనతో ఆయన స్నేహం చేయడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆయన మహాదేవుడు. ఆయన పరలోకంలో నివసించేవాడు. కానీ భూలోకంలో ఉన్న మనతో కలిసి జీవించడానికి, మనతో సహవాసించడానికి, ఆయన మనతో స్నేహించడానికి, మనతో కలిసిపోవడానికి, ఇంకా చెప్పాలంటే మన సమస్యలన్నీ కూడా ఆయనకు చెప్పుకోవడానికి ఆయన మనకు మంచి స్నేహితుడు. సామెతలు 17:17లో చెప్తున్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించమని చెప్పారు. ఎంతగా ప్రేమించారు? ప్రాణము పెట్టునంతగా ప్రేమించారు, ప్రాణం పెట్టారు. ఆయన మనకు నిజమైన స్నేహితుడు. ఆయన మన ప్రేమిస్తున్నవాడు. మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు, విడిపించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. తనతో సదాకాలం జీవించడానికి తన ఏర్పాట్లను చేశాడు. ఆయన మనకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు. ఈ సత్యం కూడా మనం గ్రహించి ఆయనతో నిరంతరము స్నేహం కలిగి ఉండటానికి మనం అలవాటు చేసుకోవాలి. అలాంటి అనుభవాల్లో మనం సాగిపోవాలని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. 8వదిగా దేవునితో మన సంబంధం ఎలాంటిదంటే ఆయన మనకు ప్రియుడిగా ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన మనకు ప్రియుడిగా ఉన్నాడు. ప్రియుడు అంటే అర్థం ఏమిటి? అత్యంత ఇష్టమైన వాడు అని అర్థం. గత కాలంలో ఉత్తరాలు రాస్తున్నప్పుడు ప్రియాతి, ప్రియమైన తల్లి తండ్రులకు, స్నేహితులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అని ఉత్తరాలు రాసేవారు. నేటి కాలంలో అది లేదు. మంచి విషయం. ప్రియమైన, అత్యంత ప్రియమైన అంటే మనకు అత్యంత ఇష్టమైన వాడు, ప్రియమైన వాడు, మన హృదయానికి సన్నిహితులు. అలాంటి వారి గురించి ప్రియులు అని చెప్పుకుంటాం, ప్రియులు అని చెప్పుకుంటాం. వారు మాకు అత్యంత ప్రియులు, మాకు అత్యంత ఇష్టలు. అవును, వారికి మనకు మధ్య ఉన్న ఆ విడదీయరాని సంబంధం తెలిపే పదమే ప్రియుడు లేక ప్రియులు అనే సంగతి దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. మన అనుభవాలు కూడా మనం ఎరిగి ఉంటున్నాం. దేవుడు మనకు అత్యంత ప్రియమైన వారు మాత్రమే కాకుండా మనము దేవునికి అత్యంత ప్రియమైన వారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినప్పుడు ఆ ప్రియయందు అని పౌలు తెలియపరుస్తుంటున్నాడు. ఆ ప్రియయందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అనే వాక్య భావంలో తెలియజేశారు. ఆయన మనకు అత్యంత ప్రియులు. మనం కూడా ఆయనకు అత్యంత ప్రియులుగా ఉండాలని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుడు మనతో ఎంత సన్నిహితంగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఎలాంటి బంధము కలిగి ఉండాలని ఆయన ఆశిస్తుంటున్నాడు. విడదీయరాని ఆ అనుబంధం మనం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. కేవలము ఆశ మాత్రమే కాదు, మనము ఆయనతో కలిసి ఉండడానికి ఏ కార్యాలైతే చేయాలో ఆ కార్యాలన్నీ కూడా ఆయన చేస్తారు. ఇప్పుడు మన బాధ్యత ఏమిటంటే ఆయనతో
ఆ మింగిలైపోవడం, కలిసిపోవడం. ఆయన మన సృష్టికర్తగా మనం ఎరిగి ఉండాలి, ఆయన మన తండ్రిగా ఎరిగి ఉండాలి, ఆయన మన తల్లిగా ఎరిగి ఉండాలి, ఆయన మన సహోదరుడు అని ఎరిగి ఉండాలి, ఆయన మన భర్త అని ఎరిగి ఉండాలి, ఆయన సమీప బంధువు అని ఎరిగి ఉండాలి, ఆయన మన స్నేహితుడిని ఎరిగి ఉండాలి, ఆయన మనకు అత్యంత ప్రియమైన వారుగా ఉన్నాడు అనే సత్యం కూడా ఎరిగి ఉండాలి. ఈ సంబంధాలన్నీ కూడా మనం దేవునితో కలిగి ఉండి ఆయనతో కలిసి జీవించాలని దేవుడు తెలియపరుస్తుంటున్నారు. ఈ సంబంధాలు తెగిపోకుండా, ఈ బంధాలు, అనుబంధాలు, స్నేహాలు తెగిపోకుండా మన జీవితకాలం అంతా ఈ శ్రేష్టమైన అనుభవాల్లో సాగిపోదాం. దేవునితో కలిసి జీవిస్తూ దేవుని యొక్క శాంతి, సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవిద్దాం. పరలోకమున నీకు, నరలోకమున నాకు, పరలోకమున నీకు, నరలోకమున నాకు, మురిపాలు ముచ్చటలు సరితూగవేయతితో, దివినేలు రాజా భువికేలని రాక, దూతాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు, దివినేలు రాజా. ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, మనతో ఎంత సన్నిహితంగా కలిసి ఉండాలని ఆశిస్తున్నారో, దానికోసం తన ప్రాణం కూడా ఏ రీతిగా అర్పించారు. ఈ సత్యాలు గ్రహించి మనం కూడా ప్రభువుతో అత్యంత సన్నిహితులుగా జీవిస్తూ ఆయనను సంతోషింపచేద్దాం. ఆయన ఆశీర్వాదాలు మనము సమృద్ధిగా అనుభవిద్దాం. దేవుడు తన వాక్యమును మనందరి క్షేమార్థమై, దేవుని యొక్క మహిమార్థమై స్థిరపరచి ఫలింపచునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను.